ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారు ఇచ్చిన సిలబస్ 300 పోస్టులున్నాయి. ఆ 300 పోస్టుల్లో 13 రకాలుగా విభజించారు. ఆ 13 రకాల పోస్టుల్లో మరలా సిలబస్‌ని 3 డివిజన్స్‌గా చేశారు. కొన్ని పోస్టుల్ని ఆ సిలబస్ రిలేటెడ్‌గా ఉన్న పార్ట్స్‌లో విభజించారు. సిలబస్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ మొత్తం దీనిలో 80 క్వెషన్లు ఉంటాయి. 80 క్వెషన్లు. 80 మార్కులు ఉంటాయి. 80 మార్కులు. మైనస్ మార్కులు ఉండవు. 90 నిమిషాలు ఉంటాయి. 90 మినిట్స్. ఇలా మొత్తం 90 నిమిషాల్లో 80 క్వెషన్లు 80 మార్కులు చేయాలి. 3 విభాగాలు చేశారు. జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి, సాధారణ జ్ఞానం నుంచి 20 క్వెషన్లు 20 మార్కులు. మెంటల్ ఎబిలిటీ విభాగం నుంచి 10 క్వెషన్ల 10 మార్కులు. లా విభాగం నుంచి 50 క్వెషన్ల 50 మార్కులు. మొత్తం 80 మార్కులు. 20, 10, 50. జనరల్ నాలెడ్జ్ సెక్షన్ ఆఫీసర్‌కి సంబంధించి హైకోర్ట్ ఆఫ్ అమరావతి వారు ఇచ్చిన సిలబస్. మొత్తం 8 టాపిక్స్ ఇచ్చాడు. నేషనల్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ 2 భాగాలు చేసి, ఒకటి నేషనల్ కరెంట్ అఫైర్స్, రెండవది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. 2 కరెంట్ అఫైర్స్‌ని 2 పార్ట్స్ చేశాడు. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ దీనిలో ఉంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఈ హిస్టరీ కాకుండా కళలు మరియు సామాజిక నేపథ్యం, సంస్కృతి ఇచ్చారు. ఇండియన్ జియోగ్రఫీ 13, 15 లెసన్స్ ఉంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియా హిస్టరీ మొత్తం ఇవ్వకుండా ఆర్ట్, కల్చర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. దీనిలో గవర్నెన్స్ నుంచి క్వశ్చన్లు, పాలిటీ నుంచి క్వశ్చన్లు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బేసిస్ ఆన్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్. ఇది ఎక్కువగా బడ్జెట్ మీద వస్తాయి క్వశ్చన్లు. సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ప్రతి నిత్యము, ప్రతిరోజు జరిగే సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క పథకాలు, సైన్స్ యొక్క అచీవ్మెంట్స్, సాధనలు, అవి మొత్తం 8 విభాగాలు ఉంటే దాన్ని మళ్ళీ సబ్ డివిజన్ చేసుకుంటే మరలా ఒక 20 సబ్ డివిజన్లు అయితే, ఒక సబ్ డివిజన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే 20 క్వశ్చన్లు 20 మార్కులు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. దీనిలోని సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, సిరీస్, వెర్బల్ అండ్ నంబర్ సిరీస్ ఉంది, వెర్బల్ సిరీస్ 2 భాగాలు చేశాడు అనమాట. సీటింగ్ అరేంజ్మెంట్ వేరు, పజిల్స్ వేరు. మొత్తం 4 అని అక్కడికి. రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్స్ కానీ ఇంకా మిగతా ఏ రిలేషన్ అయినా సరే, అండ్ ఎత్తున్నోడు, పొడుకున్నోడు, పొట్టి, మరి అవి మొత్తం దీనిలో సీటింగ్ అరేంజ్మెంట్ మరి ప్లస్ దీన్ని 2 దగ్గర ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమరికల్ అనాలజీ, డిస్టెన్స్, సిలాజిజం ఎక్కువ క్వశ్చన్ వస్తుంది దీంట్లోనే. డిస్టెన్స్ మొత్తం మనం చూసుకోవాలి. లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ మొత్తం 9 విభాగాలు ఇచ్చాడు. దానిలోని 10 క్వశ్చన్లు ఉన్నాయి. 10 క్వశ్చన్లు 10 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్ సివిల్ లా, మళ్ళీ క్రిమినల్ లా 2 ఉన్నాయి. సివిల్ లా నుంచి 8 విభాగాలు, క్రిమినల్ లా నుంచి మళ్ళీ 8 విభాగాలు ఇచ్చారు. మొత్తం 50 మార్కులకు ఉంటుంది. ఆ లాకు సంబంధించి ఇటీవల కాలంలోని ఇచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, బిఎస్ఏ మరియు పాత ఐపీసీ సెక్షన్స్, పాత సిసిఆర్పి సెక్షన్స్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అవి మొత్తానికి సంబంధించినటువంటి డేటా, మరి రీసెంట్గా జరిగినటువంటి కేసులు, మరి పాలిటీ అంశాలు, మొత్తం వర్తమాన పాలిటీ రాజకీయ అంశాలు మొత్తం దానిలో ఉంటాయి. అవి చూసుకోవాలి. అవి మొత్తం సెక్షన్ ఆఫీసర్కి లా ఉండాలి. నెక్స్ట్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. ఇది పోస్ట్ ఫర్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్, మరియు అసిస్టెంట్ లైబ్రేరియన్ మరియు లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, మరియు అసిస్టెంట్ ఎగ్జామినర్ ఎక్కువ పోస్టులు ఇవి. టైపిస్ట్, కాపీయిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డిఓ మరియు స్టెనోగ్రాఫర్స్. వీటి వరకు ఒక్క సిలబస్ని ఫ్రేమ్ చేశారు. దీనిలో 80 క్వశ్చన్లు ఉంటాయి. 80 క్వశ్చన్స్, మరి 80 మార్కుల్లో ప్రతిదానికి 1 మార్కు నెగిటివ్ మార్క్స్. ఏపీఎస్సీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెగిటివ్ మార్క్స్ దీనిలో లేవు. మరియు ఇక్కడ 90 నిమిషాలు, 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్లోని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చేయాలి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ 80 క్వశ్చన్లు ఉంటే, జనరల్ నాలెడ్జ్కి 40 క్వశ్చన్లు ఇచ్చారు, 40 మార్కులు. మెంటల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్లు ఇచ్చారు, 40 మార్కులు. మొత్తం 40, 80 మార్క్స్ శీర్షకం చేశారన్నమాట. నెక్స్ట్ దీనిలోని జనరల్ నాలెడ్జ్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఆఫీసర్కి ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగినటువంటి యుద్ధాలు, దౌత్య సంబంధాలు, సదస్సులు, సమావేశాలు, భారతదేశం యొక్క రోలు, అవి మొత్తం దీనిలో ఉంటాయి. 2 పార్ట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, భారతదేశం యొక్క చరిత్ర, దానికి సంబంధించి. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ, మరి ఆర్ట్ అండ్ కల్చర్, మరి ఒక పార్ట్ ఇండియాకి సంబంధించినటువంటి కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజిక కట్టుబాట్లు, మరి మత విశ్వాసాలు, అవి మొత్తం నాలుగు వస్తాయి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారతదేశ రాజ్యాంగం అవగాహన, దాని నుంచి మొత్తం క్వశ్చన్. ఇండియన్ ఎకానమీ బేసిస్ ఆన్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ప్రతి నిత్య జీవితంలో సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క సాధనలు, సైన్స్ యొక్క అవసరాలు, ఇప్పుడున్నటువంటి ఈ సిటీలో వచ్చినటువంటి పరిశోధనలు, అవి మొత్తం కరెంట్ అఫైర్స్. జీకే తర్వాత మరి స్టాండర్డ్ అయినటువంటి హిస్టరీ, స్టాండర్డ్ అయినటువంటి జియోగ్రఫీ, స్టాండర్డ్ అయినటువంటి పాలిటీ, స్టాండర్డ్ అయిన ఎకానమీ. ఈ 4 ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటే, దీంతో పాటుగా అనునిత్యము సైన్స్ అండ్ టెక్నాలజీ తోడై, కరెంట్ అఫైర్స్ తోడైతే ఆటోమేటిక్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీ తోడుగా పెట్టుకోవాలి. ఒకదానికొకటి లింక్ తీసుకొని ఎగ్జామ్ క్వశ్చన్ తీసుకోవాలి. హార్టికల్చర్ ఇటీవల
భారతదేశ వ్యాప్తంగా ఈ రీసెంట్‌గా జరిగినటువంటి అంశాలను మొత్తం జోడించుకొని చదివితే ఈజీగా ఉంటుంది. హిస్టరీ గాని, పాలిటీ గాని, జియోగ్రఫీ గాని, ఎకానమీ గాని ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 40 క్వెషన్స్ ఉంటాయి. 40 మార్కులు. అది కూడా సీటింగ్ అరేంజ్‌మెంట్ మరియు పజిల్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ సిరీస్‌లోని 2 రకాల సిరీస్‌లు వెర్బల్ మరియు నంబర్ సిరీస్, రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది. వెర్బల్ అండ్ నంబర్ అనాలజీ ఉంది. అంటే అనాలజీలోని వెర్బల్ అనాలజీ మరియు న్యూమరికల్ అనాలజీ. న్యూమరికల్ అనాలజీలోని ఎనాలజీ 2 భాగాలు చేశాడు. ఒకటి వెర్బల్, 2 న్యూమరికల్. అండ్ డిస్టెన్స్, సిలాజిజం, నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ సిమిలారిటీస్, డిసిమిలారిటీస్. సెక్షన్ ఆఫీసర్‌లో ఏ విధంగా అయితే సిలబస్ ఉందో అదే సిలబస్‌ని అక్కడ మార్కుల శాతం తక్కువ, ఇక్కడ మార్కుల శాతం ఎక్కువ. సేమ్ సిలబస్. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కానీ ఇదే మెంటల్ ఎబిలిటీ సెక్షన్ ఆఫీసర్‌లోనేమో 10 మార్కులు. ఇదే మెంటల్ ఎబిలిటీ ఏమో సెక్షన్ ఆఫీసర్‌లో 20 మార్కులు. కానీ ఇక్కడ 40, 40 చేశారు. ఇది సాధారణ డిగ్రీతో పాటు స్పెషల్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్‌గా ఉంటారు. సాధారణ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లోని. సాధారణ డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరియు స్పెషల్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సపోర్ట్ 10th క్లాస్ స్టాండర్డ్‌లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకునేటువంటి సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ స్టాండర్డ్ క్వెషన్లు వస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మిగతా మరి అసిస్టెంట్ కానీ మిగతా ఏదైనా సరే మన హైకోర్టులో ఉన్నటువంటి పోస్టులలో ఈ రకమైన పోస్టుల్లో డిగ్రీ స్టాండర్డ్, మరి దీనికి స్టాండర్డ్ మాత్రం క్వాలిఫికేషన్ 10th క్లాస్ దాని యొక్క తత్సమాన విభాగాల నుంచి తీసుకుంటారు. కానీ సిలబస్ ఫ్రేమ్ మాత్రం 10th క్లాస్ సిలబస్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ. ఇది జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి దీనిలోని అక్కడ 40 తీసుకున్నారు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి తగ్గించారు. దీని యొక్క ప్రియారిటీ 30 మార్కులకి ఇచ్చారు. దీని యొక్క ప్రియారిటీ 50 మార్కులకి ఇచ్చారన్నమాట. దీనికి 50 మార్కులు, దానికి 30 మార్కులు. జనరల్ నాలెడ్జ్ సేమ్ సిలబస్. అంటే సిలబస్ సేమ్ కానీ మార్కుల సంఖ్య పెరిగింది. కరెంట్ అఫైర్స్, దీనిలోని కరెంట్ అఫైర్స్ సంబంధించి అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలని ప్రాధాన్యత ఇచ్చుకుని చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని చదివితే వచ్చేది కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ హిస్టరీ, అది కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత క్రమంలో చదవాలి. దీన్ని సబార్డినేట్ సిలబస్ వేరుంది, దాని సిలబస్ వేరుంది. నెక్స్ట్ జియోగ్రఫీ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫీని దగ్గరగా చదవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అంశాలను జోడించుకుంటూ చదవాలి. పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పథకాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన విధానాన్ని దగ్గరగా తీసుకుని చదువుకోవాలి. ఎకానమీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ 6 అంశాలని తీసుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్లోని ఎవరి నిత్య జీవితంలో ఉన్న సైన్స్ అంశాలు మొత్తాన్ని ఇక్కడ తీసుకోవాలి. అక్కడ కూడా సైన్స్ అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ సబ్ఆర్డినేట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలను మాత్రమే బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇండియన్ తక్కువ వస్తాయి, ఇండియా వస్తాయి కానీ తక్కువ వస్తాయి, ఎక్కువ ఏపీ. ఆంధ్రప్రదేశ్ మెంటల్ ఎబిలిటీ సేమ్ సీటింగ్ అరేంజ్మెంట్ మరి పజిల్స్, సిరీస్లోని వెర్బల్ మరి నంబర్, రిలేషన్షిప్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెర్బల్ అండ్ నంబర్ అనాలజీ, మరి డిస్టెన్స్, సిలాజిజం, నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. మొత్తం 9 రకాలు ఉన్నాయి. ఈ 9 రకాలకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు. దీనికి మాత్రం 90 నిమిషాలు టైం ఉంటుంది. దీనికి కూడా 90 నిమిషాలే. 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్లలో 80 మార్కులకు ఇస్తారు. ఈ 80 మార్కులకి 90 నిమిషాల్లో మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాలి. దీనిలో కూడా సేమ్ 80 క్వశ్చన్లు ఉంటాయి, 80 మార్కులకి ఇస్తారు, 90 నిమిషాల్లో రాయాలి. దీన్ని కూడా కానీ జనరల్ నాలెడ్జ్ దీనిలో 40, మెంటల్ ఎబిలిటీ దీనిలో 40. దీనిలో మాత్రం ఈ ఆఫీస్ సబార్డినేట్లో 30 మరి 50 చేశారు. జనరల్ నాలెడ్జ్ జీకేకి సాధారణ జ్ఞానానికి 50 మార్కులకి తీసుకున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలో మొత్తం దీని డేటా యాక్చువల్గా అకాడమీలో అన్ని సంబంధించినటువంటి అంటే 9581094828 అనే నంబర్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ క్లాసులు ఉన్నాయి. దాంతోపాటుగా మనకి యాప్ ఉంది. యాప్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు మొత్తము దానిలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క 28 జిల్లాల యొక్క సమాచారం పూర్తిగా ఉంటుంది. ఈ కోర్టు సంబంధించి పోయినసారి సబార్డినేట్ కోర్టుల్లో ఈ 40 క్వశ్చన్ల జీకే ఉంటే డిగ్రీ స్టాండర్డ్లోని మనం తీసుకున్నటువంటి సిలబస్ నుంచి ఆ యొక్క హైకోర్టు రిజిస్టర్ వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం మనం ఫాలో అయితే 35 క్వశ్చన్లు మనం చెప్పినవి కలిసినాయి. మన పాత ప్రీవియస్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు కూడా మీరు కనుక్కోవచ్చు. దానికి సంబంధించిన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. నోట్స్ ఇచ్చిన నోట్స్ కూడా ఉంటుంది, అప్డేషన్ డేట్లు కూడా ఉంటాయి. మనం ఇచ్చిన క్లాస్ నోట్స్ నుంచి ఎక్కువగా ఎగ్జామ్లో క్వశ్చన్లు వచ్చినాయి. కోర్టు ఎగ్జామ్ అంటే ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ నుంచి జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు చాలా వరకు ఎక్కువ క్వశ్చన్లు కలుస్తూ ఉంటాయి. మనం చెప్పినాయి అది మనం చెప్పినటువంటి క్వశ్చన్లో నీట్గా నిబద్ధతతో కలిసేటువంటి అకాడమీ ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ. సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మంది షేర్ చేయండి. మీ హైకోర్టు జాబ్ 300 జాబుల్లో మీరు కూడా ఒక జాబ్ హోల్డర్గా స్థిరపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.